హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం వీడియోలో సిటిజన్ కేవైసీ అనేది ఎంప్లాయ్ మొబైల్ యాప్లో ఎలా చేస్తారో ఏంటనేది చూద్దామండి. అయితే మనకి ఆ, చాలామంది అడిగిన క్వశ్చన్స్ ఏంటంటే, మాకు లాగిన్ చెప్పారు కానీ అది సరిగా వర్క్ అవ్వట్లేదు, అది ఇది అని చెప్పారు. యాక్చువల్గా మనకి జిఎస్డబ్ల్యూఎస్ డేటాబేస్లో ఉన్న జెండర్ కానీ నేమ్ కానీ ఈ సిటిజన్ ఈకేవైసీ అనేది అప్డేట్ చేయించుకుంటే కనుక మనకి 48 గంటల నుంచి లేదా 3 లేదా 4 రోజుల్లోపు అప్డేట్ అవుతాయండి. అయితే సో రేషన్ కార్డు అప్డేషన్కి విడిగా మనకి చేంజెస్కి ఆప్షన్ ఇస్తామని చెప్పారు, త్వరలో అది కూడా వస్తుందండి. అయితే ఈరోజు వీడియో ఎందుకు చేస్తున్నానంటే, మనకి ఆల్రెడీ ముందు వీడియోలో సిటిజన్ ఈకేవైసీ వల్ల ఉపయోగాలు ఏంటి, అలాగే ఎలా చేయాలి, సిటిజన్ ఓన్గా ఎలా చేసుకోవాలనేది ముందు వీడియోలో చెప్పడం జరిగింది. అయితే కొంతమంది మాకు దానివల్ల ఉపయోగం ఏమీ లేదు, సరిగా అప్డేట్ అవ్వట్లేదు, మాకు తెలియట్లేదు అని అన్నారు. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, అఫీషియల్గా సెక్రటరీస్ లాగిన్లో ఎలా చేయాలి ఏంటనేది మీకు చూపిస్తామండి. సో మనకి ఎంప్లాయ్ మొబైల్ యాప్ అనేది ప్రతి ఒక్క సెక్రటరీకి కూడా లాగిన్ ఉంటుంది. వారు లాగిన్ అయిన తర్వాత అప్డేట్ ఈకేవైసీ అనే ఆప్షన్ ఉంటుంది. అందులో వారికి ఏ క్లస్టర్స్ ఉన్నాయి, ఈ క్లస్టర్స్ సచివాలయంలో మ్యాప్ అయిన వారి దాంట్లో పెండింగ్ ఉన్న వాళ్ళ పేర్లు మాత్రం చూపిస్తుంది. సపోజ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఓపెన్ చేసిన సచివాలయంలో ఏదో ఒక క్లస్టర్ ఓపెన్ చేస్తే ఈ పెండింగ్ ఉన్న పేర్లు అనేవి మనకి చూపిస్తున్నాయండి. సో వీరు ఇంకా అప్డేట్ చేయించుకోలేదు. మీరు ఇక్కడ చూడండి, ఒకరికి ఏజ్ 74 చూపిస్తుంది, ఇక్కడ జెండర్ వచ్చి బ్లాంక్ చూపిస్తుందండి. అంటే వీళ్ళు ఆధార్ కార్డ్ ఈకేవైసీ అప్డేట్ చేయడం వల్ల ఈ జెండర్ అనేది ఏ జెండర్ అయితే ఆధార్లో ఏ జెండర్ ఉందో ఆ జెండర్ అప్డేట్ అవుతుంది, అలాగే ఏజ్ కూడా ఏముందో అది అప్డేట్ అవుతుందండి. ఇందులో చాలా మిస్టేక్స్ అనేవి ఉన్నాయి, ఇవన్నీ కూడా అప్డేట్ అవుతాయి. ఇదిగోండి, జెసికా అనేది 10 years చూపిస్తుంది, యాక్చువల్గా 6 years వరకు, కానీ 10 years అని చూపిస్తుంది. సో ఈ అప్డేట్ అవ్వడం వల్ల ఇవి మనకి ఆటోమేటిక్గా డేటాబేస్లో అప్డేట్ అవుతాయండి. సిటిజన్ ఈకేవైసీ ఎలా అప్డేట్ చేయించుకోవాలి ఏంటి అనేది చూద్దామండి. ఇప్పుడు క్లస్టర్ కాకుండా యూఐడి సెలెక్ట్ చేసుకోవడం వల్ల ఎవరైతే సిటిజన్ ఈకేవైసీ చేయించుకోవాలనుకుంటున్నారో వారి యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసుకోవాలండి. ఆధార్ ఎంటర్ చేసుకోవాలి, అలాగే మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత గెట్ డీటెయిల్స్ కొట్టిన తర్వాత వారికి ఓటీపీ కానీ ఫేషియల్ కానీ అడుగుతుందండి. వారికి డీటెయిల్స్ చూపిస్తుందండి, ఆధార్ కార్డులో ఏవైతే డీటెయిల్స్ ఉన్నాయో ఆ డీటెయిల్స్. సో ఇక్కడతోటి మనకి అప్డేట్ అయిపోయినట్టేనండి. సో ఇలా వచ్చిందంటే మనకి అప్డేట్ అయినట్టు. సో క్లోజ్ చేసేస్తాం, అయిపోయినట్టుండి. సో ఒకవేళ ఇప్పుడు మనం ఏదైతే ఆధార్ నెంబరు ఓటీపీతో అథెంటికేషన్ ఎంటర్ చేస్తాం, ఇందులో ఆటోమేటిక్గా డేటాబేస్లో అప్డేట్ అయిపోతుందండి. చాలామంది ఏంటంటే మాకు ఏమీ రాలేదు, సక్సెస్ అని రాలేదు, ఆధార్లో ఉన్నవే డీటెయిల్స్ చూపిస్తున్నాయి అని అంటున్నారండి. కానీ ఆధార్లో ఉన్న డీటెయిల్స్ చూపిస్తున్నాయి అంటే మీకు అప్డేట్ అయినట్టే, ఎందుకంటే అది ఆటోమేటిక్గా డేటాబేస్లోకి కూడా రీడైరెక్ట్ అయ్యి బ్యాక్ ఎండ్లో అప్డేట్ అవ్వడం జరుగుతుందండి. అది అప్డేట్ అయిందో లేదో వారి సచివాలయం సంప్రదించండి, లేదా మనకి కింద వీడియో లింక్ డిస్క్రిప్షన్లో పెడతామండి. ఆ లింక్లో మీరు ఓపెన్ చేసి ఎలా చేయాలనేది చూసి వెబ్సైట్లో కూడా చేసుకోవచ్చండి. ఇదండి సిటిజన్ ఈకేవైసీకి సంబంధించి ఎంప్లాయ్ మొబైల్ యాప్లో ఏ విధంగా చేస్తారో ఏంటనేదండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.